లెక్కలు చూసినప్పుడు ఆశ్చర్యం, కొంత బాధ కూడా ఉంది. ఈరోజు ప్రభుత్వంలో 30,000 పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో 24 లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. కానీ అదే ప్రైవేట్లో 12,500 పాఠశాలలు ఉంటే 31 లక్షల మంది ఇవాళ విద్యార్థులు చదువుకుంటున్నారు. నేను మా అధ్యాపకులను నేను అడుగుతున్నా, ప్రైవేట్లో మీకంటే గొప్పగా చదువుకున్న వాళ్ళు ఎవరు టీచర్లు లేరు. నేను చాలా ప్రైవేట్ స్కూళ్ళలో ఉండే టీచర్ల యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మన ప్రభుత్వంలో ఉన్న టీచర్లు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే అసలు మీ క్వాలిఫికేషన్లో వాళ్ళకి సగం కూడా లేదు. కానీ 30,000 పాఠశాలల్లో 24 లక్షల మంది స్టూడెంట్స్ ఉంటే 12,500 పాఠశాలల్లో 31 లక్షల మంది స్టూడెంట్స్ ఉండరు. ఎక్కడో చిన్న లోపం ఉంది. ఈ లోపాన్ని మీరు మేము మనందరం కలిసి గుర్తించాలి, ఆ లోపాన్ని తొలగించాలి. దానికోసం మనందరం కష్టపడాలి. నేను ఎవరి మీద ఆరోపణలు చేయదలుచుకోలే, ఎవరిని తప్పు పట్టదలుచుకోలే. ఇది మన వ్యవస్థలో ఉన్న లోపం, సవరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఈరోజు యూనివర్సిటీలు కూడా అన్ని డీఫంక్ట్ అయిపోయినాయి. యూనివర్సిటీలో ఒకప్పుడు తెలంగాణ సమాజానికి, సమాజంలో ఏది వచ్చినా సమాజం యొక్క సమస్యను కూడా విద్యార్థులు వెలికితీసి పోరాటాలు చేసి ఆదర్శంగా నిలబడ్డారు. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, యూనివర్సిటీ విద్యార్థులు పోరాటాలు చేసిండ్రు, అమరులైనరు కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఒక స్ఫూర్తినిచ్చిన ఆనాడు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ. మరి ఈరోజు అవి కొద్దిగా వాటి ప్రభావం కోల్పోతున్నాయి. ఇది మన సమాజానికి తీరని నష్టం జరుగుద్ది. విద్య కార్పొరేటీకరణ అయిపోతే వ్యవస్థ యొక్క సామాజిక బాధ్యతను మనం మర్చిపోతాము. దీని కార్పొరేటీకరణ చేయకుండా వీలైనంత మేరకు విద్యను ఉచితంగా పేదలకు అందించాల్సిన, నాణ్యమైన విద్యను పేదలకు అందించాల్సిన బాధ్యత ఇది ప్రభుత్వానిది. ప్రభుత్వం తీసుకోవాలి. మీ సోదరుడుగా, మీ అన్నగా నేను మీకు మాట ఇస్తున్నా, మీకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. అన్ని రకాలుగా ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ కళాశాలలను, ప్రభుత్వ యూనివర్సిటీలను అన్ని రకాలుగా బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మీరందరూ ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించండి. టీచర్లకు కూడా నా విజ్ఞప్తి, వీలైనంత మేరకు మీరు స్థానికంగా ఉండి పిల్లల్ని పాఠశాల అయిపోయిన తర్వాత కూడా వాళ్ళను ట్యూషన్స్ లాగానో టాలెంట్ ఉన్న వాళ్ళను కొంత ఎంకరేజ్ చేయడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. దానివల్ల ఈ పునర్నిర్మాణంలో వాళ్ళు భాగస్వాములు అవుతారు. ఇవాళ ఆ రకంగా మనం ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొని మన పిల్లల్ని ప్రోత్సహించాలి. వీళ్ళందరూ మన కుటుంబ సభ్యులు, రేపు వీళ్ళే ఈ రాష్ట్రాన్ని నడిపించే వాళ్ళు అవుతారు. ఇది ఒక తరం. ప్రొఫెసర్ అరగోపాల్ గారిది, జయపాల్ రెడ్డి గారిది ఒక తరం. వారికంటే ముందు బూర్గుల రామకృష్ణారావు గారు, మరి చెన్నారెడ్డి గారు, వాళ్ళది ఒక తరం. ఆ తర్వాతి తరం నాది, శంకర్ది, మహేందర్ రెడ్డి గారిది అయితే మా తర్వాతి తరం వీళ్ళు రేపు తెలంగాణకు మంచి భవిష్యత్తును ఇవ్వగలిగిన వాళ్ళు వీళ్ళే. వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలి. ఈ పాఠశాలల యొక్క గౌరవం తగ్గకుండా ప్రభుత్వ పాఠశాలల యొక్క ప్రతిష్ట పెంచడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఇక్కడున్న సిబ్బంది అందరూ కృషి చేయాలి. మీకు పాఠశాలల్లో ఉచిత కరెంటు నేను వచ్చిన తర్వాతనే ఇచ్చినాం. పాఠశాలల్లో స్కావెంజర్స్ లేక టీచర్లే ఊడ్చుకొని టీచర్లే గంట కొట్టుకున్న పరిస్థితి నుంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు వాళ్ళకు నగదు ఇచ్చి వాళ్ళు వచ్చి మీకు ఆ సేవలను అందించడానికి ఇవి చిన్నగా కనిపించవచ్చు, కానీ మానసికంగా చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. ఆడపిల్లల పాఠశాలకు వస్తే టాయిలెట్స్ లేకపోతే ఎంత ఇబ్బంది ఉంటుందో అది అనుభవిస్తే తప్ప అర్థంగా చెప్తే చిన్నగా కనిపించవచ్చు. ఇట్లాంటి వాటిని అన్నిటిని పరిష్కరించే వాళ్ళను, ఊడ్చే వాళ్ళను, తూడ్చే వాళ్ళను, గంట కొట్టే వాళ్ళను మీకు కరెంట్ ఎక్కడెక్కడో ఉచితంగా ఇస్తున్నాం. కానీ భవిష్యత్తు నిర్మాణం, తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు ఉందన్నప్పుడు పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇవ్వకపోవడం తప్పు. తక్షణమే మీరు ఉచిత కరెంట్ అన్ని పాఠశాలలు, వాటి ప్రభుత్వం లక్షలు పెట్టి కంప్యూటర్లు కొనిస్తుంది, కానీ ఆ కంప్యూటర్లు నడపడానికి అవసరమైన విద్యుత్తుని ఇవ్వడానికి ప్రభుత్వము బిల్లులు కడతారా మీరు అని అడుగుతుంది. ఇట్లాంటి కొన్ని లోపాలను మనం సవరించుకుని ఇంకా ముందు కూడా ఇట్లాంటివి ఏమైనా ఉంటే వీటిని మనం సవరించుకొని ముందుకు వెళ్దాం. విద్య మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడదాం, సాంకేతిక నైపుణ్యం మీద పెడదాం, క్రీడల మీద పెడదాం. మీ అందరినీ ప్రోత్సహించే బాధ్యత నాది. మరొక్కసారి ఇక్కడున్న